వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పట్టణం సూర్యకళ మందిరంలో ఏయూ రీజియన్ ఏడీ టి జగదీష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం. మావోలకు వ్యతిరేకంగా మారేడుమిల్లిలో గిరిజన యువత భారీ ఎత్తున ర్యాలీ. పెద్దాపురం పట్టణంలోని విద్యార్థి కర్రీ యశ్వంత్ కు అండగా పెద్దాపురం పోలీసులు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ పట్టణం సూర్యకళ మందిరంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏయూ రీజియన్ ఏడీ టి జగదీష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. యోగా శిక్షకులు జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సుధాదేవి, జి కృష్ణమోహన్, ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, ఇతర సిబ్బంది చేత వివిధ యోగాసనాలను సాధన చేయించారు. ఇంట్లో పని పక్కన వదిలేసి ఒకటే విధానం ఇంట్లో వదిలేసి చేయడం వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో Fully inhale, slowly exhale. Next, Tadasana. Join your both legs. Inhale with your body on your fingertips. Inhale up, breathe తీసుకుంటూ body కాలు వేళ్ళ మీద పైకి లేచాలి. Exhale down. Inhale up. Place your right foot at the left thigh joint. Slowly inhale, lift your hands over the head. Join your palm. 3, 1, relax. Slowly down your hands, down your leg. Close your eyes. Sarve Bhadrani Pashyantu. Om Shri Guru. మనకి మొబైల్ దేశంలో మన కాకినాడ రెడీ మన టెక్నికల్ దేశానికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి మన అసలు రాజా గారికి తర్వాత మనకి గురువులు మన యోగా గురువులు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా చెప్పారండి. చాలా బాగా నేర్పించారు. ఇంకా మనకు టైం లేదు అన్నవారు కాబట్టి మనం చాలా రోజులు చేశారు. అందులో ఆర్థికంగా కూడా ఫాలో అయ్యి మన యోగాని మన లైఫ్లో పాటుగా అంటే మార్నింగ్ మనం చేసుకుంటూ మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని
అందరూ ఒకసారి గుర్తు చేయగలిగారు. ఇలా అన్ని అనుకోండి చెప్పాలి వీళ్ళు అందువల్ల వచ్చింది అంతేనా? సో గురువుల మధ్య ఒక మంచి ఉదయాన్ని ప్రారంభించాం. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇది కూడా కంటిన్యూ చేయాలి అని, అలాగే ప్రశాంతమైన జీవితాన్ని అందరూ కూడా ఇక్కడి నుంచి ఆస్వాదించాలని కోరుకుంటూ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావడం జరిగింది. మరి చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అందరూ ఇవి పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులలో మావోలకు వ్యతిరేకంగా మారేడుమిల్లిలో గిరిజన యువత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శనివారం మారేడుమిల్లిలో సంత కావడంతో భారీ ఎత్తున గిరిజన యువత చేరుకుని మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ కూడలి నుండి మారేడుమిల్లి పుర వీధుల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మావోయిస్టులు మా గ్రామాలకు రావద్దంటూ, గ్రామాల్లోని అభివృద్ధికి అడ్డు పడవద్దు అంటూ నిరసనలతో హోరెత్తించారు. పురవీధుల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలకు మావోయిస్టుల వల్ల కలిగే నష్టాన్ని నిరసన రూపంలో తెలియజేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. అలా ఇటు వచ్చండి, ఫ్రీగా ఉందిగా. పెద్దాపురం పట్టణంలోని సత్తిరెడ్డిపేటకు చెందిన కర్రి యశ్వంత్ అనే బాలుడికి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో నాడమ్మ అప్ప నరసమ్మ దగ్గరే ఉంటూ ట్రినిటీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే నిరుపేదైన యశ్వంత్ చదువుకు డబ్బులు అవసరాన్ని తెలుసుకున్న పెద్దాపురం జన సైనికుడు వంగలపూడి సతీష్ విషయాన్ని పెద్దాపురం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో గతంలో అప్పటి డీఎస్పీగా ఉన్న లతా కుమారి గారు ఓ విద్యా సంవత్సరానికి అవసరమైన డబ్బులు ఇవ్వగా ఈ విద్యా సంవత్సరానికి పెద్దాపురం ఎస్ఐ మౌనిక డబ్బులు ఇచ్చారు. ఓ విద్యార్థి చదువుకు అవసరమైన డబ్బులు పెద్దాపురం పోలీసు సమకూర్చడం పట్ల పట్టణ ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పోలీసులు చేయడం వలన పోలీసుల పట్ల ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతోంది. పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో సీనియర్ జనసేన నాయకుల ఆధ్వర్యంలో మాజీ వైసీపీ కౌన్సిలర్ రామకృష్ణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చి జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషమని, జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి వ్యక్తి ఒక క్రియాశీలకంగా తన రాజకీయానికి భవిష్యత్తుకు నాంది వేసే పార్టీ జనసేన పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ అధ్యక్షులు పొలంహరశెట్టి సత్యబాబు, వార్డు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గుర్ని గణేష్, జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ తమన లక్ష్మి, దివాకర్, జనసేన నాయకులు కందుల వెంకటాచలం, గాథంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నమ్మి జనసేన పార్టీలోకి రావడానికి వారు చెప్పినప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఈరోజు ఆ పెద్దాపురం జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్గా ఉన్నటువంటి ఒబిలిశెట్టి గుర్ని గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు ఉన్నటువంటి పొలంహరశెట్టి సత్యబాబు గారు,
పట్టణ యువత అధ్యక్షులుగా ఉన్నటువంటి తమనార్ లక్ష్మణ్ గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో కందుల వెంకటచలం గారు, ఈయన ఎక్స్ కౌన్సిలర్ గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, గతంలో వైసీపీ పార్టీలో కందుల వెంకటచలం గారు వైసీపీ పార్టీలో న్యాయ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అలాగే పర్యాయం కౌన్సిలర్గా 2 సార్లు కౌన్సిలర్గా పెద్దాపురంలో గెలుపొందడం జరిగింది. వారు ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చినందుకు మాకు ఆనందంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే పెద్దాపురం మరి వైశ్యులు లక్ష్మీపుత్రులు, పెద్దాపురంలో వైశ్యులకి ఒక మంచి స్థానం ఉన్నటువంటి పట్టణం పెద్దాపురం పట్టణం. అటువంటి సమాజం నుండి మన గాలంశెట్టి శ్రీనివాస్ గారు, ప్రముఖ ట్రేడర్ అయిన వీరు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు వచ్చి ఈరోజు మన పార్టీలోకి వస్తున్నందుకు వారిని కూడా మన జనసేన కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మరో సోదర సమానుడు మాజీ కౌన్సిలర్ గారు, 18వ వార్డు కౌన్సిలర్గా పెద్దాపురంలో పనిచేయడం జరిగింది. వారు కూడా ఈరోజు మన జనసేన కుటుంబంలోకి వస్తున్నందుకు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దిరెడ్డి రామకృష్ణ గారు, సోదర సమానుడు పెద్దిరెడ్డిల రామకృష్ణ గారు, నాకు చిన్ననాటి నుంచి నాకు మంచి అనుబంధం ఉన్నటువంటి మిత్రుడు. వీరు కూడా ఈరోజు జనసేన పార్టీ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ వద్ద ముస్లిం సోదరులతో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ శ్రీ గౌస్ మొహిద్దీన్ ని సన్మానించడం జరిగింది. మసీద్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగ వేడుకలు జరుపుకోవాలని ముస్లిం సోదరులను కోరిన జగ్గంపేట సిఐ వైఆర్కే మరియు జగ్గంపేట ఎస్ఐ రఘునందనరావు. ఎలా చూడండి తొలి తిరుపతికి భక్తులు పోటెత్తారు. శృంగార వల్లభ స్వామి వారికి శనివారం ప్రీతికరమైన వారం కావడంతో వేకువ జాము నుంచే స్వామివారి దర్శనం భక్తులు క్యూ కట్టారు. దాదాపు అన్ని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈవో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరుల ప్రధాన పండుగ బక్రీద్ సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డులోని ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ కమిటీ పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక అని, ఈ పండుగను ప్రతి ముస్లిం ప్రతి శ్రద్ధలతో నిర్వహిస్తారని, మాస్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలలో పెళ్లిళ్లు, మాస్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు సేవా కార్యక్రమాలను వారు నిర్వహించారు. ముస్లిం కుటుంబాలలోని పేదలకు, పేద వర్గాలలో ఉన్న స్థానికులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం మొదలగు సరుకులు పంచిపెట్టారు. ఈ ప్రార్థన కార్యక్రమానికి ముస్లిం పెద్దలు, ప్రముఖులు, ముస్లిం సోదరులు ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. الله أكبر.
الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين. मुअल्लिम और मुअल्लिमात भी मुसलमान हो। पीर साहब ने लिखा है कि पढ़ाने वाला उस्ताद अगर मुसलमान है वो बाइबल पढ़ाकर भी बच्चे को मुसलमान पढ़ा सकता है। पढ़ाने वाला उस्ताद मुसलमान है वो भगवत गीता पढ़ाकर भी मुसलमान बना सकता है, मगर पढ़ाने वाला कोई ईसाई हो। भी बदवेल का अपनी हैसियत के मुताबिक दोनों ईदों में अपना जान माल कुर्बान करता है, अपने गरीब रिश्तेदारों, गरीब दोस्तों और गरीब पड़ोसियों का और गरीब मुसलमानों का ख्याल करता है। इन तमाम हजरात को अल्लाह दुनिया आखिरत में बेहतरीन बदला नसीब फरमाए। आमीन व आखिरुद्दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ముస్లిం సహోదరులకు పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనగా త్యాగ నిరతి. మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వీళ్ళు ఇద్దరికి త్యాగానికి నిరతిగా మేము ఈ పండుగను జరుపుకుంటాము. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని, ఇస్లాం అనగా శాంతి, నోటితో కానీ చేతితో కానీ వేరొకరిని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మా ఇస్లాం చెబుతూ ఉంది. అదేవిధంగా మేము నడుచుకుంటాము. ప్రతి ఒక్కరూ సహకరించిన మా అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈద్గాను తయారు చేయడంలో మా హాజీ సాబు చాలా కష్టపడి ఈ ఎండలకు కూడా నిలబడి ఆయన చేసినారు. ఆయనకు దునియా ఆఖిరతులో మంచి సఫలాన్ని ఇవ్వాలని మేమందరం దువా చేస్తున్నాము. ముఖ్యంగా మాస్ కమిటీ ఎంతో దాదాపు 1978 నుండి ఇంతవరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న మాస్ కమిటీ దాదాపు కేవలం పెళ్లిళ్లకే దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 42 ఈ సంవత్సరం ఒక ముగ్గురికి చేయడంలో దాదాపు 51 మందికి పెళ్లిళ్లకు నిరుపేద అమ్మాయిలకు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల మనిషికి 3750 రూపాయల వంతున 24 మందికి ప్రతి నెల రేషను బియ్యం పంపిణీ చేస్తూ ఉంది. అదేవిధంగా రంజాన్లో మన బద్వేల్ పట్టణంలో దాదాపు ఈరోజు చాలా శుభదినం. అందరూ మైనార్టీ సోదరులందరూ సంతోషాలతో జరుపుకోవాలని, బక్రీద్ పండుగ త్యాగాలకు ఎంపికగా ప్రతి ఒక్కరూ కుర్బానీ చేసే వాళ్ళు జాగ్రత్తగా కుర్బానీ చేస్తూ అల్లా ఆశీర్వాదం కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు ఈద్గా మైదానంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాము. ఈ బక్రీద్ పండుగ అనేది ఒక పెద్ద పండుగ, ఒక మంచి పెద్ద పండుగ. ముస్లిం మైనారిటీలు ఒక పెద్ద పండుగ. ఈ పండుగ మసీదు ఈద్గా వాతావరణం జరుపుకుంటున్నాము. అందరూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అల్లా దువా చేస్తూ ఈరోజు చాలా మంచి రోజు. కుర్బానీలు బాగా ఇచ్చుకుంటూ ఒకరికొకరి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటూ ముస్లిం సోదరులందరూ సోదరులందరూ ఐక్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు రాజమండ్రి నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా 1000 చెట్లు దశలవారీగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.
గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా శనివారం దేవి చౌక్ నుంచి పేపరు మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారథ్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే 11 నాటుదామని తమ నాయకులు చెప్పారని, ఎందుకంటే తమ వాళ్ళు 11 సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చలోక్తికి అన్నారు. గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను 1000 చెట్లు, మరలా చెప్తా ఉన్నాం 1000 చెట్లు, మొక్కలు కాదు. చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు 20 అడుగులు ఉంది. ఈ 1000 చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశల వారీగా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతా ఉన్నామో ఈ రోజున 11 చెట్లు నాటుతా ఉన్నాం. మా వాళ్ళు 2 నాటుతామా 3 నాటుతామా అంటే లేదు 11 ఉండాలన్నారు. 11 బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు. 11 చెట్లు ఈరోజు నాటే కార్యక్రమం. మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్తత తీసుకుంటా ఉన్నారు. రెండవది గానుగా, అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్తత తీసుకుంటున్నాడు. ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్తత తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత. అంటే ఏదో ఫోటోలు దిగేసామా వెళ్ళిపోయామా పబ్లిసిటీ చేసుకున్నామా ఒక రీల్ చేసుకున్నామా కాదు. మొక్కలు నాటకుండా చెట్టు నాటడం అన్నది దాంట్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేయడం అన్నీ లెక్క పెట్టుకుంటే 1000 చెట్లు కూడా మా స్నేహితులు మా కూటమి కుటుంబ సభ్యులు కలిసి చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఏదో ప్రభుత్వ పరంగా తీసుకున్న మే7 పబ్లిసిటీ కాదు. మనం కూడా బాధ్యతగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాలి అని ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము అందరూ అనుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే శాసనసభ్యుడిగా రోడ్స్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచున్న రోడ్డు ప్రతిపాదించి ఆనాడు మేమే వేయించాం. డ్రైన్లు వేస్తూ ఉన్నాం. అవసరమైన చోట ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇది కాకుండా రొటీన్గా చేసే కార్యక్రమం కాదు. వీటికి భిన్నంగా ఇంత అత్యంత మెజార్టీ ఇచ్చున్నారు. రాజమండ్రి ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. మనం చేసే కార్యక్రమం ఈ తరం వారు కాదు, భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగపడి దీన్ని ఆదర్శంగా తీసుకొని 10 మంది ప్రభావితమై ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అయ్యే విధంగా ఉండే కార్యక్రమం చెయ్యాలి అని ఆలోచించగా మొక్కల్ని కాదు చెట్టుల్ని నాటుదాం, ఖర్చు కాదు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్దాం, భవిష్యత్ తరాల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుందాం. కోవిడ్ సమయంలో చూసాం ఆక్సిజన్ సిలిండర్లకి డబ్బులు ఇచ్చుకొని తీసుకునే పరిస్థితులు. మొదటగా ఈ ప్రాంతం ఎంచుకోవడానికి కూడా గల కారణం ఇదే దేవి చౌక్లో వందలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు కార్మికులు. పని దొరికేంతవరకు ఇక్కడ ఉంటారు. 7-8 అయ్యేసరికి షాపులు తెరిచిన తర్వాత ఒక నీడను నుంచోడానికి ఇక్కడ ఒక చెట్టు అంటూ లేదు. ఎండలో ఉండాల్సిందే, అంటే సేద తీర్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది లేదు. సరే ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకుంటానని సోదరుడు సిద్ధు గారు ముందుకు వచ్చినప్పుడు ఎక్కడ చేద్దామనంటే ఆయన ప్రతిపాదించారు. మా ప్రాంతంలో ఎలాగే ఇబ్బంది ఉంది, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి, కార్మికులు కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే నేను వేసిన చెట్టు సంవత్సరంలో ఈ చెట్టు చాలా పెద్దదవుతుంది. అయిన తర్వాత కార్మికులు చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు మనకు కలిగే ఆనందం వేరేగా ఉంటుంది అన్నప్పుడు అధికంగా కార్మికులు ఉన్న ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచే కార్యక్రమం మొదలు పెడదామని ఈరోజు నాటడం మొదలుపెట్టాం. ఇది అందరం కూడా కలిసికట్టుగా ఏ విధమైన స్వార్థం లేకుండా, ఎందుకంటే గెలిపించారు ఈ 5 ఏళ్ళు బాధ్యతగా మేము చేయాల్సింది చేస్తున్నాం కాకుండా
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక మాట, రాజమహేంద్రవరంలో మిగతా నగరాల్లో టెంపరేచర్ ఎలా ఉన్నా రాజమహేంద్రవరంలోనే వాళ్ళు చెట్లు నాటడం వల్ల 1 డిగ్రీ టెంపరేచర్ తగ్గిందని వాళ్ళు రాజమండ్రిలోని ఇది చేస్తున్నారు, మనం దాన్ని ఎందుకు చేయలేమని ఆలోచిస్తే చాలు. నేను అన్నది రాజమండ్రిలో, ఎమ్మెల్యే వాసు అనలా, రాజమండ్రిలో ఇది చేస్తున్నారు, రాజమండ్రిని మనం ఎందుకు ఆదర్శం తీసుకోకూడదని ఆలోచిస్తే నా ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటే నాకు అది చాలు. ఆ ఆలోచన కోసం ఈ కార్యక్రమం చేశాం, మొదలుపెట్టాం. దేవుడు అనుగ్రహిస్తే చెప్తా ఉంటాం ప్రతిసారి, మేము మంచి తలిచి ఒక అడుగు వేస్తే, చేసే కార్యక్రమంలో నిస్వార్థంగా ఆలోచిస్తే, నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీతో 10 అడుగులు వేయిస్తారు. తప్పకుండా 10 అడుగులు వేస్తాం. కూటమికి ఓటేసిన ప్రజలందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది కూడా ఆరోగ్య రాజమండ్రి ఉండాలి అంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ఒక పక్కన పారిశుధ్యం ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నాం. రెస్టారెంట్స్లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో కానీ వాడుతున్నవన్నీ కూడా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మంచి గాలి పీల్చుకోవడానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అని అంటే ఈ చెట్లు నాటాలి, ఇది మా బాధ్యత. చేస్తున్నాం, ప్రారంభించాం. 1000 చెట్ల కార్యక్రమం కూడా అతి దగ్గరలో మా నాయకులందరూ ఒక సహకారం సూచనలతోటి పూర్తి చేస్తామని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు కూడా మీ సూచనలు, ఈ ప్రాంతంలో చెట్టు నాటండి, చాలా దారుణంగా ఉంది, ఏ విధంగా కూడా నీడంటూ లేదని అంటే మీరు కూడా సూచనలు ఇవ్వండి. అందరి యొక్క సూచనలు తీసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాకినాడ పట్టణం సూర్యకళ మందిరంలో ఏయూ రీజియన్ ఏడీ టి జగదీష్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం. మావోలకు వ్యతిరేకంగా మారేడుమిల్లిలో గిరిజన యువత భారీ ఎత్తున ర్యాలీ. పెద్దాపురం పట్టణంలోని విద్యార్థి కర్రీ యశ్వంత్ కు అండగా పెద్దాపురం పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.